హలో గాయస్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కార్ ఏదైతే ఉందో అది నథింగ్ బట్ ఎంజీ కామెట్ ఈవీ. చిన్న కార్ అండ్ దట్ టు ఫుల్లీ ఎలక్ట్రిక్, ఇంకా సిటీ కోసం యూనిక్గా డిజైన్ చేసిన ఒక కార్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది నిజంగా ఒక పర్ఫెక్ట్ సిటీ కారా అనేది మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూసేద్దాము. సో కట్ చేస్తే ఈ ఎంజీ కార్ ఏదైతే ఉందో సింపుల్గా చెప్పాలంటే నానో చూసారా? సో సిమిలర్గా నానోలానే, బట్ ఇది చాలా ప్రీమియంగా మోడర్న్గా డిజైన్ చేయబడ్డ ఒక ఎలక్ట్రిక్ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ అనమాట. సో దీన్ని ఎందుకు హ్యాచ్ బ్యాక్ అన్నామంటే ఇది హ్యాచ్ బ్యాక్లో ఒక కాంపాక్ట్ వర్షన్, అంటే 3 డోర్ వెహికల్ అంటారు బేసికల్లీ దీన్ని. సో ఈ 3 డోర్ హ్యాచ్ బ్యాక్ ఏదైతే ఉందో లెంత్ విషయం చూసుకుంటే మనకు ఒక 3 మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది మొత్తం దీని బాడీ. సో ప్రిసైజ్గా చెప్పాలంటే 2.937 మీటర్స్ అనమాట. సో ఈ కార్ అనేది చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ ఈ కాంపాక్ట్నెస్సే దానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకురా అంటే మనకి సిటీ అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ మైండ్లో చాలామందికి గుర్తొచ్చేది ట్రాఫిక్. ఈ పిచ్చి ట్రాఫిక్ తట్టుకోలేక చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఈ ట్రాఫిక్ని తప్పించుకోవడానికి మనం చిన్న చిన్న సందుల్లో పోవాల్సి వస్తుంది. పార్కింగ్ స్పేస్ అనేది ఇంకొక పెద్ద టార్చర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తూ ఈ ఎంజీ కామెట్ ఏదైతే ఉందో మనకైతే ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ ఎంత సిటీ ట్రాఫిక్లో అయినా ఎంత చిన్న సందుల్లో అయినా మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ యూటర్న్స్ తీసుకోవడం అయితే ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ఈజీ. అండ్ ఆల్సో పార్కింగ్ స్పేస్ అయితే ఇంకా అసలు మీకు ఒక 2 బైకులు పట్టే ప్లేస్ ఉంటే ఈ కార్ పెట్టేయచ్చు అనమాట. సో ఈ కార్లో అయితే మనకి 5 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్, ఎగ్జైట్ ఎఫ్సి, ఎక్స్క్లూజివ్ ఎఫ్సి అండ్ లాస్ట్ వచ్చేసి మనకైతే ఇదే ఎక్స్క్లూజివ్ ఎఫ్సిలో మనకి టాప్ స్పెక్ మోడల్ ఏదైతే ఉందో అది బ్లాక్ స్ట్రామ్ ఎడిషన్ అని చెప్పి ఇస్తున్నారనమాట. సో ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మనం 8 lakhs నుంచి మొదలుపెట్టి 11 lakhs వరకు ఉంది. సేమ్ నేను చెప్పినట్టు ఎగ్జిక్యూటివ్ అనేది ఫస్ట్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అది 8 lakhsకి వస్తుంది. అదే మనకి 11 lakhs అయితే టాప్ అండ్ మోడల్ బ్లాక్ స్ట్రామ్ ఎడిషన్ కానివ్వండి, ఎక్స్క్లూజివ్ ఎఫ్సి కానివ్వండి, ఇవన్నీ మనకి 11 lakhsకి వస్తాయి. డిజైన్ గురించి మాట్లాడితే ఇది నార్మల్ హ్యాచ్ బ్యాక్లా ఉండదు. బాక్సీ డిజైన్, ఫ్యూచరిస్టిక్ లుక్ ఉంటుంది అండ్ దట్ ఎల్ఈడి లైట్స్తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది అనమాట. ఈ కార్ ఏదైతే ఖచ్చితంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తుంది. ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా క్యాబిన్ అనేది సర్ప్రైజింగ్గా చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. డాష్బోర్డ్ మీద డ్యూయల్ 10.25 ఇంచ్ స్క్రీన్ ఏదైతే ఉందో అది ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ రెండింటిని కవర్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. ఇదే కాకుండా మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి దీంట్లో యూనిక్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎంజీ కామెట్లో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది కాబట్టి స్మూత్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది అండ్ సిటీ స్పీడ్స్కి తగ్గట్టు ఇన్స్టెంట్ పికప్ ఉంటుందన్నమాట. ఇదే కాకుండా దీని రేంజ్ చూసుకున్నట్టయితే మనకైతే కంపెనీ ప్రకారం అయితే వాళ్ళు చెప్పడం 230 kilometers రేంజ్ ఇస్తుంది 1 full ఛార్జ్తో అని. బట్ మన సిటీ కండిషన్స్కి మన ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏసీ యూజ్ చేస్తుంటాం, దీన్ని బట్టి 170 to 200 kilometers అయితే రియల్ వరల్డ్ రేంజ్ అయితే ఇస్తుందన్నమాట. సో డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, లేదు షాపింగ్లు, మన స్కూల్లో డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం, మరియు మనం మొత్తం సిటీలో తిరిగే డైలీ వర్క్ కోసం తిరిగే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ కార్ అండ్ రేంజ్ కూడా చాలా మోర్ దాన్ ఎనఫ్. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 1 full time ఛార్జ్ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ టైం ఛార్జ్ పెట్టేస్తే, ఓవర్ నైట్ ఛార్జ్ పెట్టేస్తే నెక్స్ట్ మార్నింగ్కి మనకైతే రెడీగా ఉంటుంది. రోజంతా హ్యాపీగా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఏ పెట్రోల్ బంక్ దగ్గర ఆవాల్సిన అవసరం లేదు. సేఫ్టీ గురించి మాట్లాడితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సార్స్ లాంటి ఎసెన్షియల్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక సిటీ డ్రైవ్కి ఇది పర్ఫెక్ట్ కార్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 4 seater అవైలబిలిటీ ఉంటుంది. సో చెప్పినట్టుగా 2 seats బాగుంటాయి కానీ ఫ్రంట్ సీట్స్, బ్యాక్ 2 seats అనే దగ్గర మనకి కొంచెం లెగ్ స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ మనకి మన థైస్కి సీట్కి కూడా గ్యాప్ ఎక్కువ వస్తుంది అనమాట. సో వెనకాల ఉండే పిల్లలకైతే సెట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక అమ్మ, నాన్న, ఒక 2 చిన్న పిల్లలు హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట, ఒక చిన్న ఫ్యామిలీ కార్ లాగా. అండ్ వెనకాల ఉన్న బూట్ స్పేస్ చూసుకుంటే మనకైతే చాలా అంటే చాలా తక్కువ. 4 వెళ్తుంటే, ఎస్పెషల్లీ 4 ట్రావెల్ చేస్తున్నప్పుడు వెనకాల ఇంకా బూట్ స్పేస్ ఏమి ఉండదు. జస్ట్ మనకు ఒక
చాలా చిన్న బ్యాగ్, ఏదైనా సన్న బ్యాగ్, ఆఫీస్ బ్యాగ్స్ అలా పెట్టుకోవడానికి మాత్రమే ఉంటుంది. అదే ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఈ బ్యాక్ 2 సీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లోజ్ చేసేయచ్చు అనమాట. ఆ 2 సీట్స్ని క్లోజ్ చేసేసి మనకైతే అప్పుడు 360 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది, విచ్ ఈజ్ యాంపుల్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే ఇదే మనకి ఒక 4 మీటర్ 5 మీటర్ ఎస్యూవీ హ్యాచ్ బ్యాగ్స్లో మనకు వస్తుంది ఇంత బూట్ స్పేస్. సో అలాంటి బూట్ స్పేస్ మనకి ఇక్కడ ఇదే కార్లో టూ పర్సన్స్ ప్రయాణించినప్పుడు మనకు వస్తుంది అనమాట. సో అప్పుడు మనం హ్యాపీగా మనకు కావాల్సిన వస్తువులన్నీ హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాం కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇదే కాకుండా దీన్ని 3 డోర్ వెహికల్ అన్నాం కదా. సో వెనుకున్న వాళ్ళు ఎలా కూర్చుంటారు అంటే సేమ్ ప్యాసింజర్ ఏదైతే ఉంటారో, అంటే మన డ్రైవింగ్ సీట్ కాకుండా ప్యాసింజర్ సీట్ ఉంటుంది కదా సెకండ్ది. సో అక్కడ డోర్ ఓపెన్ చేసి ప్యాసింజర్ సీట్ని మనకి ముందుకు జరిపితే వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా వెనక్కి వెళ్ళి ఇద్దరు కూర్చోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎంజీ కామెంట్ని మీరు చూసారా? ఒకవేళ చూసుంటే ఇది పర్ఫెక్ట్ సిటీ కారా కాదా అనేది మీ ఒపీనియన్ అనేది కామెంట్లో మెన్షన్ చేసేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.